हैदराबाद जुबली हिल्स ज़मीनी इंतखाबात में कांग्रेस पार्टी की शानदार कामयाबी पर आज जगतियाल में जश्न मनाया गया। जगतियाल रुकन असम्बली डॉक्टर एम संजय कुमार की हिदायत पर कांग्रेस पार्टी कायदीन ने आज न्यू बस स्टैंड चौराहा पर ज़मीनी इंतखाबात में जुबली हिल्स में नवीन यादव की कामयाबी पर आतिशबाजी की और मिठाइयाँ तकसीम की और शानदार जश्न मनाया और इनके हमरा मजलिस कायदीन भी इस जश्न में हिस्सा लिया। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ నగర్ నాయకత్వం, సంజయ్ నగర్ నాయకత్వం, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ నగర్ నాయకత్వం, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, వర్ధిల్లాలి డాక్టర్ సంజయ్ నగర్ నాయకత్వం, వర్ధిల్లాలి మనర్ బాల్ చాచా అన్నా అన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఉన్న ప్రచారంలో భాగంగా మేము కూడా అక్కడ కలిసి పనిచేసి ఎంతగానో కష్టపడ్డందుకు ఈరోజు ఒక మంచి రిజల్ట్ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నాను, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి. అలాగే ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఇంత భారీ మెజారిటీతో గెలవడం నవీనన్న మొన్ననే మేము ప్రచారం ఏ రోజైతే ముగించుకున్నామో ఆ రోజే మాకు గెలుపు ఖాయమని చెప్పేసి అనిపించింది. ఎందుకనంటే అక్కడ 10 సంవత్సరాలుగా ప్రజలందరూ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నాకు 2 డివిజన్ల ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మేము ప్రతి ఒక్క వార్డు తిరుగుతున్నప్పుడు మాకు అర్థమైంది. ఇప్పుడు కేటీఆర్ గారు మనకు మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా ఆయననే ఉండే 10 సంవత్సరాలు కాబట్టి 10 సంవత్సరాల నుంచి రౌడీయిజమే జరిగింది తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి జరగలేదని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఈరోజు నవీనన్నకు ఒక బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి గారు ఈ టికెట్ ఇచ్చి ఒక బీసీ బిడ్డని గెలిపించుకునే విధంగా ముందుకెళ్ళి మరి ఈ రోజుతో మొదలు పెడితే రానున్న రోజుల్లో బీసీ బిడ్డలకు ఇంకా కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 25,000 పైచీలకు మెజారిటీతో గెలవడం ఆ రోజే మా అందరికీ తెలిసిన విషయం ఇది. కాకపోతే ఏంటంటే మేమందరం ఏదైతే ఈ గెలుపు కోసం అనేది ఒకటి ఈ రోజు ఉంటుంది కాబట్టి ఈ రోజు కోసం ఒకసారి ఎదురు చూడడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రజలు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని స్వాగతించిందని బట్టే మాకు ఆ రోజే అర్థమైపోయింది అన్న గెలుపు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఈ ఉచిత బస్సు ఎందుకు అని చెప్పేసి. ఉచిత బస్సు ఏంటిది అని అంటే ఈరోజు మహిళ రోజు ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే ఒక మహిళకు మాత్రమే తెలుస్తుంది, ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది ఆ బస్సు విలువ అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం లోపే మనకి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డు అనేది ఒక సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేది కాబట్టి మరి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేనిఫెస్టోలో లేని సన్నబియ్యం అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు ఇది అందరూ గుర్తిస్తారు. రానున్న 3 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తుంది. మరి ఈ బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చారు. అట్లాగే రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. కూడా ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్స్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్క సీటు మనం గెలిపించుకోగలిగితే రేపు ప్రభుత్వాన్ని మనం నిలబెడతాం. ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నాకు కూడా అవకాశం ఇచ్చిన మోయిస్ భాయ్కి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్క మంత్రివర్గానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యమంత్రి గారికి తనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా
నవీనన్న కోసం అక్కడ తిరిగి తనని గెలిపించుకోవాలి. బీసీ బిడ్డను ముఖ్యంగా ఇదందరూ మీరు నోట్ చేసుకోవాలి. బీసీ బిడ్డని గెలిపించుకోవాలన్న ఒకే ఒక్క తపనతో ముందుకు వచ్చాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిన్న కవితకు కూడా ట్వీట్ చేశారు, మీ అందరికీ తెలుసు. 39లో ఈ సీట్ గెలిస్తే ఒక 40 తప్ప అంతకుముందు పెద్ద పొడిచేదేం లేదని చెప్పేసి తనే చెప్పడం జరిగింది. సో దాని ప్రభావమే ఇది. ఖచ్చితంగా కాంగ్రెస్ సీటు గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు, గిరినాభూషణ్ గారు కావచ్చు, మోయిజ్ అంకుల్ కావచ్చు, అండ్ ముజుబాయి కావచ్చు, ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అట్లాగే బీసీ గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం అనేది ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకి చెప్పదెబ్బ అని చెప్పుకుంటూ, ఈరోజు వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం సాధించింది జూబ్లీహిల్స్లో. మరి జూబ్లీహిల్స్లో ఘన విజయం సాధించినందుకు అక్కడ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా, మరి రాబోయే ఎలక్షన్స్లో స్థానిక ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ఇది ఒక సంకేతం అని చెప్పుకుంటూ, మరి ఈ ఎలక్షన్స్లో మన జగిత్యాల ప్రాంతం నుండి మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అడవాల జ్యోతి గారు, మరి వారి భర్త లక్ష్మణ్ గారు, అదేవిధంగా మన మోయిజ్ భాయ్ గారు, వాళ్ళందరూ పోయి కష్టపడినందుకు ఈరోజు ఫలితం మనకు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. बस स्टैंड चौरस्ते पे जो हैदराबाद में जुबली हिल्स इलेक्शन किया गया है, उसमें मजलिस की कामयाब नुमाइंदगी पर नवीन यादव को भारी एक्सपीरियंस से जिताया गया है। और इसी बात से मैं यहाँ पर आए हुए माइनॉरिटी लीडर मुजाहिद भाई का और साबिका चेयरपर्सन अडवाला ज्योति और हमारे एमआईएम के तमाम कारकुन और सारे लीडर्स का शुक्रिया अदा करता हूँ। उसी तरह यासर अरफात साहब का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ, क्योंकि अगर वो नहीं होते तो शायद मजलिस की कामयाब नुमाइंदगी वहाँ पर नवीन यादव साहब जीत नहीं पाते। उनकी कामयाब नुमाइंदगी पे नवीन यादव साहब की कामयाबी हुई, इसके लिए शुक्रिया अदा करता हूँ। సందర్భంలో జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీ కార్యకర్తలు విజయోత్సవ పండుగ జరుపుతున్నారు. మరి ఈరోజు జూబ్లీహిల్స్ తీర్పు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులకు తీర్పు అని చెప్పక తప్పదు. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఈరోజు ఏదైతే రిజల్ట్ వచ్చిందో రేపు ఇదే రకమైన రిజల్ట్ వచ్చి మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు అన్నీ కూడా కాంగ్రెస్ కైవసం తీసుకునే విధంగా ప్రజలందరూ సహకరించాలి. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో రేవంత్ రెడ్డి ఉంటాడు. మరి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఇది గ్రహించి ఎట్లయితే జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చారో రేపు ఇక్కడ కూడా అందరూ ప్రజలు అదే తీర్పిచ్చి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించాలని కోరుతూ మరి ఈ ఎన్నిక आवाम ने कांग्रेस को बहुत बड़ा तोहफा दिया। जूब्लीहिल्स इलेक्शन में नवीन यादव साहब को भारी अक्सर से कामयाब बनाए। इसका मतलब ये है कि आवाम जो है रेवंत रेड्डी सरकार को पसंद करती है। आने वाले 10 साल तक रेवंत रेड्डी साहब कांग्रेस की सरकार रहेगी। हो सकता है हम अल्लाह से दुआ करते हैं। जूब्लीहिल्स ने बोला और आज मैं बोलता हूँ, नवीन यादव को मिनिस्ट्री में अगर शामिल करेंगे तो पहला जो है एमएलए सिटी का है, नौजवान है, अच्छी जो है कांग्रेस को जो है आवाम को तरक्की मिलेगी। इससे उम्मीद करता हूँ।